హలో గైస్, రేపటి మార్కెట్ అనాలిసిస్ గురించి డిస్కస్ అనేది చేద్దాం. ఈరోజు మార్కెట్స్ మనం చూస్తే కనుక చాలా మంచి స్ట్రాంగ్ ర్యాలీస్ అనేవి కనిపించాయి అనమాట. మనం అబ్జర్వ్ చేస్తే కనుక మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన నుంచి కూడా 25,200 లెవెల్ కొంత టెస్ట్ చేసింది మార్నింగ్ అవర్. సో ఎప్పుడైతే ఆ 25,250 లెవెల్ టెస్ట్ చేసింది, ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత స్ట్రాంగ్ అప్ సైడ్ ర్యాలీ ఆల్మోస్ట్ 25,350 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది అనమాట. కంప్లీట్గా పాజిటివ్ మార్కెట్ అనేది మనం ఈరోజు చూసాం అనమాట. ఓవరాల్గా మనకి సో పాజిటివ్గానే ఉంది. మనం డిస్కస్ చేసాం 25,000 లెవెల్ పైన ఉన్నంత వరకు మనం పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 25,000 లెవెల్ బిలో వస్తే అప్పుడు మనం మార్కెట్ కొంత ఫాల్ ఉండే ఛాన్స్ అని చెప్పుకున్నాం. స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. ఎస్టర్డే ఫాల్కి మళ్ళీ కూడా మొత్తం కూడా కవర్ చేసింది అనమాట. సో మార్కెట్ క్లోజింగ్ వచ్చేసరికి 25,300 పైన క్లోజింగ్ ఇచ్చింది. ఒకవేళ నిఫ్టీ కొంత పాజిటివ్గా ట్రేడ్ అయితే కనుక రేపు ఈజీగా మనకి 25,400 నుంచి 450 ఈజీగా టెస్ట్ చేసే ఛాన్స్ అనమాట. ఒకవేళ హెవీ గ్యాప్ అప్ ఏమైనా ఓపెన్ అయ్యి వెళ్తే కనుక ఖచ్చితంగా 25,500 రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో రేపు మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన లెవెల్స్ సపోర్ట్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 25,250 మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో 25 మార్కెట్ ఓపెన్ అయితే కనుక ఓపెన్ అయిన తర్వాత కొంత పాజిటివ్గా వెళ్తే కనుక 25,400 మనకి కొంత టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ దీని లెవెల్ పైన సస్టైన్ అయితే మనకి ఈజీగా మనకి 25,500 రేపు మనకి టెస్ట్ చేసే ఛాన్స్ అనమాట. లేదు మార్కెట్ కొంత సైడ్ వేస్ ఓపెన్ అయ్యి మళ్ళీ కూడా సెల్లింగ్ ప్రెజర్ ఏమైనా వచ్చి సో 25,250 లెవెల్ బ్రేక్ అయితే కనుక 25,100 మనకి టెస్ట్ చేసే ఛాన్స్ తగ్గాయి. సో ఇది మనకి రేపటి కోసం సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట నిఫ్టీకి. అలాగే మనం సెన్సెక్స్ అబ్జర్వ్ చేస్తే కనుక రేపు సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరింది. ఈవెన్ సెన్సెక్స్ కూడా ఓవరాల్ ట్రెండ్ మనం చూస్తే కనుక పాజిటివ్గానే ఉంది. సో 82,000 లెవెల్ గురించి డిస్కస్ చేసాం ప్రీవియస్గా. 82,000 లెవెల్ పైన సస్టైన్ అయితే కనుక 82,600 లెవెల్ టెస్ట్ చేస్తుందని ఈరోజు మంచి ర్యాలీ ఇచ్చింది. సో రేపు మనం సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేస్తే కనుక సో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ సెన్సెక్స్ ఏదైతే 82,500 పైన సస్టైన్ అవుతుందా లేదా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ సస్టైన్ అయితే కనుక ఈజీగా మనకి 82,800 నుంచి 83,000 లెవెల్స్ టెస్ట్ చేసే ఛాన్స్ నాకు లేదు. 82,500 పైన ఒకవేళ మార్కెట్ సస్టైన్ అవ్వకుండా మార్కెట్ కనుక పడుతుంటే కనుక మనం నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్ 82,200 లెవెల్ మనకి టెస్ట్ చేసే ఛాన్స్ అనమాట. సో ఇది మనకి సింపుల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ రేపటి సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ కోసం అనమాట. అలాగే మనం చూస్తే కనుక ఈరోజు మనకి హెచ్డిఎఫ్సి ఏఎంసీ క్వార్టర్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది అనమాట. సో మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. నెట్ ప్రాఫిట్ చాలా బాగా ఇంప్రూవ్ అయింది, ఆల్మోస్ట్ 25%. సో నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది అనమాట. రెవెన్యూ కూడా ఆల్మోస్ట్ 15-16% అరౌండ్గా సో ఇంక్రీజ్ అయింది. ఎబిటా కూడా ఆల్మోస్ట్ 13.7% అరౌండ్గా సో ఇంక్రీజ్ అయిందనమాట. అలాగే మార్జిన్ స్లైడ్ డిప్ అయ్యాయి, బట్ ఓవరాల్గా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. దాంతోపాటు హెచ్డిఎఫ్సి ఏఎంసీ 1:1 బోనస్ ఇష్యూ చేసిందనమాట. అంటే మీరు హెచ్డిఎఫ్సి ఏఎంసీ షేర్స్ కనుక ఒకటి హోల్డ్ చేస్తే కనుక సో ఇంకో షేర్ మీకు వస్తుంది, బట్ ప్రైస్ ఆ విధంగానే అడ్జస్ట్మెంట్ అనేది కనిపిస్తుంది గైస్. సో స్టాక్ అయితే కనుక మనం ఎస్టర్డే వీడియోలో కూడా డిస్కస్ చేసాం. చాలా హై వాల్యూషన్స్లో ఉంది, చాలా బాగా పెరిగింది అని చెప్పుకున్నాం. డిప్స్లో యాడ్ చేసుకోమని చెప్పుకున్నాం, బట్ రిజల్ట్స్ పాజిటివ్గా పోస్ట్ చేసింది. బోనస్ ఇష్యూ చేసింది కాబట్టి ప్రెజెంట్ ఫ్రెష్ కాకుండా సో ఆఫ్టర్ బోనస్ తర్వాత యాడ్ చేసుకోవడం బెటర్. ప్రైస్ అడ్జస్ట్ అవుతుంది 2,500 అరౌండ్గా 2,800 రీజన్స్ అరౌండ్గా మనకి సో బోనస్ తర్వాత వచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడు మనం యాడ్ చేసుకోవడం బెటర్ గైస్. సో ఇది మనకి హెచ్డిఎఫ్సి ఏఎంసీ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసింది అనమాట. ఈరోజు ఆఫ్టర్ మార్కెట్ తర్వాత కొంత పోస్ట్ చేసింది. మనం చూస్తే కనుక సో స్టాండ్ అలోన్ ప్రాఫిట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకి సో 26% దాకా కూడా పడింది ఇయర్ ఆన్ ఇయర్. సో ప్రొవిజన్స్ స్పైక్ వల్ల అంటే ప్రొవిజన్స్ వల్ల ఇంక్రీజ్ అవ్వడం వల్ల సో ఏదైతే స్టాండ్ అలోన్ ప్రాఫిట్ మీద ఏదైతే ఇంపాక్ట్ అనేది కలిగించింది అంత పాజిటివ్ రిజల్ట్స్ అయితే కనుక సో పోస్ట్ అనేది చేయలేదన్నమాట. సో మనం అబ్జర్వ్ చేస్తే కనుక ప్రొవిజన్స్ కాంటిజెన్సీస్ కొంత ఇంక్రీజ్ అయ్యే, మ్యాసివ్ ఇంక్రీజ్ ఆల్మోస్ట్ 61% దాకా ఇంక్రీజ్ అయ్యాయి అనమాట. అందువల్ల సో రిజల్ట్స్ అంతగా పాజిటివ్గా ఏమీ లేవన్నమాట. కొంత ఫాల్ ఉండే ఛాన్స్ ఉంది. యాక్సిస్ బ్యాంక్ రీసెంట్గా కూడా చాలా బాగా ఇంక్రీజ్ అయింది. ఆల్మోస్ట్ 1,050 లెవెల్స్ తగ్గించి 1,200 లెవెల్స్ దాకా వెళ్ళింది. సో ప్రజెంట్ కొంత పడే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ మనం చూస్తే కనుక ఎంసీఎక్స్ షేర్ గురించి చాలా మంది అడుగుతున్నారు. ఎంసీఎక్స్ షేర్ గురించి మనం ఆల్మోస్ట్ 8,000 లెవెల్స్ ఉన్నప్పుడు కూడా డిస్కస్ చేస్తాం. ప్రీవియస్ సండే వీడియోలో కూడా మనకి సో 9,000 పైన సస్టైన్ అయితే ఫర్దర్గా వెళ్తుందని కూడా డిస్కస్ అనేది చేస్తాం అనమాట. సో ఒక ప్రజెంట్ ట్రెండ్ ఓవరాల్ పాజిటివ్ ఉంది. మార్కెట్ సో కూడా పాజిటివ్ ఉన్నాయి కాబట్టి ఫర్దర్ ట్రెండ్ ఉండే ఛాన్స్ ఉంది. 9,800 10,000 లెవెల్స్ మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా కవర్ చేయడం జరుగుతుంది గైస్. సో అదే మాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.